తండ్రి కొడుకులు. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామి వారితో అన్నది కదా, ఏమండి, ఇన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఇన్ని కోరికలు కోరుకుంటారు కదా, మీరు పాపం వాళ్ళ కోరికలన్నీ తీర్చరేం? ఈ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి, పిచ్చిదానా, ఆ కోరికలన్నీ తీర్చడం వల్ల వాళ్ళకి నిజంగా సుఖం ఉండదు. ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటారు. వారి క్షేమం కోరిన వాడిని కనుక వాటిని నేను తీర్చడం లేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు. ఒక ఊళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను పిల్లల కోసం ప్రార్థించాడు. జరగబోయేది తెలిసి కూడా నేను ఆ సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచడం చేత కాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయగా తయారైనాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. కొడుకు తన కడుపున చెడబుట్టాడనుకుంటాడు తండ్రి. తండ్రి తనకు గర్భశత్రువు అనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నారు స్వామివారు. పాపం, వాళ్లకు మరో వరం ఏదైనా ఇచ్చి వాళ్ళను ఒక ఒడ్డుకు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట తీసివేయలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడెగ్గొట్టి మధ్యాహ్నం వేళకే ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు ఆపడాలు చేసింది, అవి తినే గీత లేదు నీకు, పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొల్లెం పెట్టాడు. గది లోపల సత్యము, గది అవతల సూరయ్య కూడా ఆలోచనలో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమైనది! బడికి వెళ్ళటము, పాఠాలు చదువుకోవటము, హాయిగా ఇంత తిని తిరగటము ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు, వాకిలి, డబ్బు, దస్కము అంటూ విచారం లేదు, అజీర్తి బాధ లేదు. నా కొడుకు ఒట్టి రాలుగా అయినాడు కానీ నేనే ఈడు వాడినైతేనా ఎంత చక్కగా బడికి పోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. వెధవ బడి, వెధవ చదువు, వెధవ పాఠాలు, ప్రతి దానికి పెద్దవాళ్ళ నిర్బంధమే. వాళ్ళని కోపడే వాళ్ళు లేరు. వాళ్ళు కావాల్సినన్ని గారెలు ఆపడాలు తినవచ్చు, బల్లోకి పోనక్కర్లేదు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. నేనే మా నాన్నలే పెద్ద ఆడినైతేనా అని అనుకున్నాడు. పాపం, వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇళ్ళన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టు తోచింది. తల ఎత్తితే గాని 2 అంతస్తులు కూడా కనిపించలేదు. కానీ దీన్ని గురించి సూరయ్య అట్లే వితర్కించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏమ్రా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పడానికి బదులుగా కల్లెర చేసి, ఓరిపిడుగా, అంత పొగరెక్కిందిగా, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తినందుకు తనకే ఆశ్చర్యం వేసింది. చిన్నతనంలో ఎప్పుడు పరిగెత్తాడో ఏమో కానీ ఇటీవల సూరయ్య గబగబా నడిచిన పాపన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది, ఉదకం కూడా తన్నుకొచ్చింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తడం మానేసి ఆగి, ఎందుకు నేను ఇట్లా పరిగెత్తున్నాను, గోపాలం నన్ను కొట్టడం ఏమిటి, నేను పారిపోవడం ఏమిటి అనుకుంటూ ఆయన విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి, ఒరేయ్, ఎందుకైనా నువ్వు బడెగొట్టింది అని అడిగాడు. సూరయ్య ఉలిక్కిపడి చూస్తే 7-8 కుర్ర కుంక తన మొహంలో చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి తీస్తావా, మక్కెలు విరగదన్నమంటావా, ఎవడ్రా నువ్వు అన్నాడు సూరయ్య. నీకెంత పొగరెక్కిందిరా, ఇవాళ బడిగేసినందుకు రేపు మాస్టర్ నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రవాడు మూతు ముడుచుకుని వెళ్ళిపోయినాడు. ముక్కు పచ్చలారని కుర్రవేదవ తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో నోట మాట రాలా. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేలలేదు. ఇంటికి కావాల్సిన సరుకులు వెచ్చాలంగడిలో కొని పంపాలి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్య, ఏం సుబ్బయ్య, ఒక 1/2 బస్తా బియ్యము, 10 సేర్ల కందిపప్పు, 2 ఎత్తుల చింతపండు కావాలి అన్నాడు. దానికేం భాగ్యంలే కానీ డబ్బులేయి అని అన్నాడు సుబ్బయ్య. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా? అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుముకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమ సున్నం ముక్క, ట్వైను దారము, ముక్కులేని చిన్న పెన్సిలు, ఒక నెమలి ఈక, గుడ్డల కాసు మీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మేరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది. హోటల్కు పోయి తిందామంటే కూడా దగ్గర కాని లేదు.
హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు, కారబూందీ, రవ్వట్లు తినేవాళ్ళని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి హోటల్ వాకిలికి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ అది తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వంగి కాళ్ళకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి. చెప్పులు లేవు. దోవతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడుముకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది. మొహం తడుముకున్నాడు. మీసాలు లేవు. గడ్డ నున్నగా ఉంది. కళ్ళకు జోడు లేదు. కానీ దృష్టి చక్కగానే ఆనుతున్నది. ఇప్పటికి సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది. తను తన కొడుకుగా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు పట్టరాని భయం వేసింది. ఈ కథ ఇంకా ఉంది.